హలో అందరికీ. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఉంది ఈ నల్లేరు కాడలకి. నల్లేరు కాడలతో పచ్చడి చేస్తున్నాను ఈరోజు. ఇవి ఆరోగ్య ప్రయోజనాలు, వర్షాకాలంలో వచ్చే స్కిన్ ఎలర్జీలు వీటిలన్నిటికీ ఇది నల్లేరు కాడలు ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. ప్రతి సంవత్సరం మేము కూడా ఇలా ఆషాఢ మాసంలో నల్లేరు పచ్చడి చేసుకుంటాము. వర్షాకాలంలో దొరుకుతుంది. వర్షాకాలంలో ఇలా తోటల్లో గట్లపైన ఇలా తీగలుగా పాకుతుంది ఈ నల్లేరు కాడలు. వీటిని ఆకులు కాదు కాడలనే పచ్చడి చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో ఉప్పు వేసి వాటిని వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కట్ చేసేటప్పుడు చేతులవి దురద వస్తాయి, ఆయిల్ రాసుకోవాలి చేతులకి. సన్నగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకుందాము పచ్చడికి. అవి వేగిన తర్వాత తీసేసుకుని మనం ఇలా ఉప్పు నీళ్ళలో వేసిన ఈ నల్లేరు కాడలను శుభ్రంగా కడిగి ఇలా నూనెలో వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు కాడలతో పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఈ నల్లేరు కాడల్ని. మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు వేసుకుని మిక్సీ జార్లో తగినంత సాల్టు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుందాము. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ నల్లేరు కాడలను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేద్దాము. తర్వాత కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిలు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని పోపు వేసుకుందాము. ఆ పోపులో మనం ముందుగా మిక్సీ చేసుకుని ఈ పచ్చడిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, వేడివేడి అన్నంలోకి ఈ నల్లేరు పచ్చడి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్